హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి అదర్ స్టేట్ స్టూడెంట్స్ తెలంగాణ టెట్ అప్లై చేస్తున్నప్పుడు వారి యొక్క ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు డీటెయిల్స్ ఏ విధంగా ఇవ్వాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తెలుసుకుందాం. నార్మల్గా సో అదర్ స్టేట్ అంటే లైక్ ఆంధ్రప్రదేశ్ కానీ లేదా అదర్ స్టేట్ స్టూడెంట్స్ కానీ టెట్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ డీటెయిల్స్ బేస్డ్ చేసుకొని మనం లోకల్ నాన్ లోకల్ అనేది ట్రీట్ చేస్తారు. సో ఇక్కడ ఈ లిస్ట్లో మనం సెట్ చేసినట్టయితే మన యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఉండదు. మీరు ఏపీకి సంబంధించిన వాళ్ళు కానీ అదర్ స్టేట్ స్టూడెంట్స్ కానీ సో అప్పుడు మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ లిస్ట్ లో ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు టోటల్ గా అదర్స్ అనేది అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మెనీ ఆస్పిరెంట్స్ మన యొక్క కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ నేను కామెంట్స్ కి రిప్లై ఇచ్చాను, మీరు అదర్స్ ఆప్షన్ చూస్ చేసుకోండి అని. బట్ ఒక విద్యార్థి వచ్చేసి ఒక ఆస్పిరెంట్స్ వచ్చేసి మనకు డీటెయిల్ వీడియో చేయండి సార్ ఒకసారి క్లారిటీగా అని చెప్పారు. సో ఈ యొక్క అదర్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఏమైనా లాస్ అవుతుందా అని కూడా క్వైరీ చేశారు. సో ఇక్కడ నార్మల్ గా గవర్నమెంట్ కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ అయినా లోకల్ నాన్ లోకల్ ని బేస్డ్ చేసుకొని కండక్ట్ చేస్తుంది. నాన్ లోకల్ వారిని ఓపెన్ కేటగిరీ కింద ట్రీట్ చేస్తారు, లోకల్ వారిని వచ్చేసి సో వారి కేటగిరీల కింద. సో కేటగిరీస్ వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఇలా ఉంటాయి. సో మీరు లోకల్ కింద కన్సిడర్ చేయాలంటే మీ యొక్క ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు తెలంగాణలోనే కంప్లీట్ చేసి ఉండాలి. అది ఏ స్టేట్ ప్రాసెస్ అయినా అంతే. ఆ స్టేట్లో మీరు లోకల్ కావాలంటే ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఆ యొక్క స్టేట్లో మీరు చదివి ఉండాలి. మ్యాక్సిమం అయితే మనకు 4 years కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ మీరు తెలంగాణ టెట్ అప్లై చేస్తున్నప్పుడు మీరు అదర్ స్టేట్ స్టూడెంట్స్ కాబట్టి ఆల్ అదర్స్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఇలా చూస్ చేసుకోవడం వల్ల మీరు నాన్ లోకల్ అవుతారు, తెలంగాణ టెట్కి నాన్ లోకల్ అవుతారు. అంటే టెట్ క్వాలిఫైడ్ కావాలంటే ఒకవేళ మీరు ఏపీ స్టూడెంట్స్ కానీ అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయ్యుండి ఇప్పుడు టెట్ క్వాలిఫైడ్ కావాలి అంటే మీకు ఓపెన్ కేటగిరీలో మార్క్స్ రావాల్సి ఉంటుంది. అంటే ఓపెన్ కేటగిరీ మార్క్స్ ఎన్ని 150కి గాను 90 మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫైడ్ అవుతారు. సో ఆ విధంగా మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది, కానీ రిమైనింగ్ మొత్తం సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ ప్రొసీజర్లో. సో ఇప్పుడు జస్ట్ మీరు అక్కడ అదర్స్ అనే ఆప్షన్ తీసుకొని టెట్ అప్లై చేస్తే సరిపోతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి.